60 ఇయర్స్ దగ్గరికి వచ్చి అంటే 59. ఇట్స్ రిటైర్మెంట్ ఏజ్. రిటైర్మెంట్ ఏజ్లో పుస్తకం పలక బల్లపం పట్టుకొని స్కూల్కి వెళ్ళిన ఫీలింగ్ మీకు ప్రశాంత్ నీల్ గారు ఇచ్చారు. అది ఎలా ఉంటుంది సార్? అది అంటే ఒకసారి ఒకప్పుడు నేను ఇది నా షాపులు అంత బంద్ అయిపోయినాయి కదండి. సో ఒక అకేషన్లో ఫోన్ చేసి నన్ను పిలిపించాడు. పిలిచి చిన్న నాకు కమ్ అవుట్ ఫర్ లంచ్ అన్నాడు. లంచ్ చేస్తూ చిన్న కమ్ అవుట్ లెట్స్ గో టు ద కారిడార్ అండ్ స్పీక్ అన్నాడు. కారిడార్ దగ్గరికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఇలా 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 అన్నాడు. అప్పుడే నేను అర్థం చేసుకున్నా. చిన్న హౌ డూ యూ లైక్ టు బీ ఆన్ ద స్క్రీన్ అన్నాడు. నేను అన్నాను, నువ్వు నా గురించి మాట్లాడుతున్నావు. అవును, నీ గురించి మాట్లాడమంటే గోడ దగ్గర మాట్లాడుతున్నాను. నన్ను ఎందుకు అడుగుతున్నావు? ఇఫ్ యూ థింక్ ఐఎమ్ గుడ్ ఆన్ ది స్క్రీన్ వేసి పడేసేయన్నా. నేను క్లోజ్ ఫినిష్ మ్యాటర్ క్లోజ్. నెక్స్ట్ డే డ్యూటీ వర్క్షాప్ స్టార్ట్ అయింది. ఓకే. 4-5 months వర్క్షాప్లు అండి. 5 months వర్క్షాప్ ముప్పేశాడు కేజీఎఫ్కి. అందరినీ అంతా కొత్త ఆర్టిస్టులు కదండి అందరూ, ప్రతి ఒక్కరు అందరినీ చంపేశాడు. మీ ఓన్ వాయిసే పెట్టారు అప్పుడు డబ్బింగ్ కూడా? నా ఓన్ వాయిస్ ఆయనదేనండి. అది కూడా క్రియేషన్ ఆయనే. అది చెప్తున్నాను. ఆర్టిస్ట్గా అవటం వేరు, ఆర్టిస్ట్ అవటం వేరు. ఆయన చెప్పింది నాకు, ఆయన ఉపదేశం ఏంటంటే, చిన్న ఆఫ్టర్ దిస్ మూవీ ఎనీబడి వాంట్స్ టు డబ్ యువర్ వాయిస్, ఎవరిని అలౌ చేయకండి. యూ మస్ట్ హ్యావ్ యువర్ ఓన్ వాయిస్ ఇన్ ఎవ్రీ ఫిల్మ్. ఇఫ్ యూ డు నాట్ నో ద లాంగ్వేజ్, లెర్న్ ద లాంగ్వేజ్. ఓకే అని అలా చెప్పారు. ఇప్పుడు మీకు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు సార్? తెలుగు, కన్నడ. తెలుగు అంటే మీరు తెలుగు కాదంటున్నారు కదా. నేనైతే నేను తెలుగు మాట్లాడతాను అని నేను చెప్పుకుంటాను. మీరు చెప్పుకోండి. అది కాదంటే నేనేం చేయలేదు. మీరు చెప్పుకోండి. కానీ మీకంటే మీ ఆదర్శ్ గారు తెలుగు చాలా బాగుంటుంది. ఉంటుందండి. ఎందుకంటే ఆయన కొద్దిగా స్టూడెంట్గా వచ్చాడు కదా ఇక్కడ. అవును. మరి ఆయన యాక్చువల్లీ హీ డిడ్ హిస్ స్కూలింగ్ హియర్. అందుకనే ఆ తెలుగు బాగుంటుంది.